సీఎం రేవంత్ రెడ్డి మీద పదే పదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అవుతారు. రేవంత్ రెడ్డి మీద విమర్శల మీద వివరణ కోరుతారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి మీద పదే పదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అవుతారు. రేవంత్ రెడ్డి మీద విమర్శల మీద వివరణ కోరుతారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి మీద పదే పదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అవుతారు. రేవంత్ రెడ్డి మీద విమర్శల మీద వివరణ కోరుతారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తుది దశకు చేరుకుంది. ఈరోజు వరుసగా ఆయన మంత్రివర్గంలో స్థానం లభించలేదనే కారణంగా వివిధ రూపాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తుండగా, కానీ నిన్న 2 రోజుల నుంచి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. తన విమర్శల్లో నిన్న ఏకంగా తన వైఖరిని మార్చుకోవాలని చెప్పడం, అంతకుముందు సోషల్ మీడియా మీద సీఎం చేసిన కామెంట్లను ఖండిస్తూ సోషల్ మీడియా జర్నలిస్టులకు ఆయన సంఘీభావాన్ని తెలపడం, నిన్న ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన పలువురు కాంట్రాక్టర్లు సీఎం చుట్టూ ఉన్నారు, దోచుకుంటున్నారు తెలంగాణ అనే ఒక తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ దీని మీద సీరియస్ అయినట్లు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈరోజు ఆయనని వివరణ కోరేందుకు పిలవడం జరిగింది. ఆయన వివరణ తీసుకున్న తర్వాత ఆయన వివరణ ఏ విధంగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుందా లేకపోతే కమిటీ ఆశించిన మేరకు ఆయన వివరణ ఇస్తారా లేదా అనే దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ అనేది నిర్ణయించడం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద అతని మీద చర్య తీసుకునే ముందు సాధారణంగా ప్రతి నాయకుని వివరణ కోరే సంప్రదాయం అయితే ఉంటుంది. క్రమశిక్షణ కమిటీకి ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే హాజరు కానున్నారు. ఆ భేటీలో ఆయన ఏ విధంగా కన్విన్స్ చేస్తారు, క్రమశిక్షణ కమిటీని ఎలాంటి వివరణ ఇస్తారు అనే దానిపై ఆయన భవిష్యత్ అంటే ఆధారపడి ఉంటుంది. రాజకీయ భవిష్యత్తు సస్పెన్షన్ కు అవకాశం ఉంది, లేదంటే కొన్ని రోజుల పాటు నోటీస్ అయితే ఇప్పటికే జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. సస్పెండ్ చేస్తారా లేదంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఈ రోజు అయితే ఒక కీలక ఘట్టానికి అయితే చేరుకున్న పరిస్థితి. ఆయన విమర్శలకు ఈ క్రమశిక్షణ కమిటీ ఇచ్చే ఒక నోటీస్ తో మరి ఇక్కడితో విమర్శలు ఆపుతారా లేదంటే ఇక ముందు కూడా తన వ్యవహార శైలి ఎలా కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. సంజన. శ్రీనివాస్ చెప్పండి, కేవలం అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగక్కుతున్నారా లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చా? తప్పకుండా రాజకీయాల్లో మంత్రి పదవి ఒక కారణం అయితే, ఇక
ఇతర అంశాలు కూడా ఉన్నాయి. వారికి కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఆయన స్వయంగా A1 కాంట్రాక్టరు. తనకు గత ప్రభుత్వంలోనే చాలా నిధులు రావాల్సి ఉంది. ఆ వ్యవహారం ఏమైనా బెడ్స్ కొట్టిందా, తనకు రావాల్సిన నిధులు రాలేదా, లేకపోతే తన పనులకు ప్రాధాన్యత దొరకడం లేదా అనే కోణాలు కూడా ఉంటాయి ప్రతి నాయకుడికి. అలాగే ఈయన ప్రత్యేకించి మిగతా నాయకుల కంటే భిన్నమైన వ్యవహార శైలి ఉన్న నాయకుడు. మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఏదైనా దూకుడు స్వభావం కనబడుతోంది. వెంటనే స్పందించే గుణం, ఏదైతే నచ్చకపోతే నచ్చని విషయం మీద కుండా బద్దలు కొట్టినట్లు మాట్లాడే ఒక స్వభావం ఉన్న నాయకుడు కాబట్టి ఇక ఇతర అంశాలు కూడా దీంట్లో జోక్యం అంటే జోక్యం అనుకోవచ్చు, లేకపోతే భాగస్వామ్యం కూడా ఉండొచ్చు అని అనుకోవచ్చు. నిన్ననే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో భేటీ కావడం జరిగింది. మరి అది ఒక కోణం. మరి దానిపైన కూడా ఎలాంటి చర్చ జరిగింది వాళ్ళ భేటీలో అనేది కూడా ఆసక్తికరమైన విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ చూసినట్లయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ చూసినట్లయితే తను ఏదో హిడెన్ ఎజెండా, ఒక స్వతంత్ర ఎజెండాతో అయితే వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంలో కావచ్చు, పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు గట్టి పట్టు సాధిస్తున్నారు. తొలుత కొంతమంది సీనియర్ నేతల పైన, సీనియర్ మంత్రుల పైన ఆధారపడినట్లు కనబడినా కూడా ఆ తర్వాత తను తీసుకుంటున్న చర్యలు అతన్ని పార్టీలో, ప్రభుత్వంలో, అటు అధిష్టానం ముందు కూడా పట్టు సాధించే దిశగా ఆయనకు సహకరించాయి, ఆయనకు తోడ్పడ్డాయి. కాబట్టి ఈ దిశలో తొలుత తమ మీద ఆధారపడ్డ నాయకుడు సీఎంగా ఇప్పుడు తమను ఖాతరు చేయట్లేదు అనే ఒక భావన కూడా ఉండే అవకాశం లేకపోలేదు సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.